వాంగ వాంగ వాంగ. వందటే ఏంది బాబు తమిళ్లో మాట్లాడుతున్నావు నువ్వు? మరి తమిళ్ కూడా నేర్చుకోవాలి కదా నేనా, లేకపోతే కోపంలో మీ మనవరాలన్న తిడితే నాకు అర్థం కాకపోతే కష్టం కదా. అదెందుకు తిడతది బాబు నిన్ను? ఎన్నకు తమిళ్ కొంచెం కొంచెం వరం. నీకు తమిళ్ వస్తే ఏమి, రాకపోతే ఏంటి తంబి? అతనంటే తమిళింటి అల్లుడు. పూరి పూరి. అమ్మయ్య, ఇప్పటికైనా పిలిచిందే. ఓ అయ్యయ్యో, ఇతను వచ్చాడేంటి? ఏందిదే, మనం చూసి మురిసిపోతా అనుకుంటే సాకైందే. పాటి, అదో మీ మరిది వచ్చి ఉండాడు, పోయి కాఫీ పెట్టు. మరిదంటా ఉంటాదేంది? ఈ నాకన్నా పెద్దోడు కదా, బావవుతాడు. పాటి, ఈడు మరిదట్ట అవుతాడు, బావ కదా. బావా? బావెట్ట అవుతాడు? పూరి పెద్దది, పూరి చెల్లెలు గీత. గీత మొగుడు పూరికి మరిదే అవుతాడు కదా. అది కాదు పాటి, అంటే వీడి ఉద్దేశం నేను ఇప్పుడు పూరి కంటే పెద్దోడిని కదా అందుకని. వయసులో నువ్వు పూరి కంటే కొంచెం పెద్దవాడివి అవ్వచ్చు, కానీ గీత తనకంటే చిన్నది కదా, కాబట్టి నువ్వు మరిదివే అవుతావు. వరుసలేని మార్చేస్తుంది ముసల్దే. పూరి, నువ్వు పోయి కాఫీ పెట్టు ముందు, పోమా. పాటి, మీలాంటి సీనియర్స్ హ్యాండ్తో కాఫీ తాగితే ఆ రుసే ఎరు. పాపం వెళ్ళి ఇప్పుడు నేర్చుకుంటా ఉంటారు కదా, మీరెట్టకూడదు కాఫీ. నా చేత్తో పెట్టే కాఫీ కంటే పూరి చేత్తో పెట్టే కాఫీ బాగుంటది. నువ్వు పోమా, నువ్వు పోయి కాఫీ పెట్టు, పోమా. మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చేటట్లేదు. ఈవిడేమో కాపులాగా ఏడనే ఉంది, ఇప్పుడు ఎట్టా? గీత, నువ్వేందే, అబ్బాయి నీకోసం వచ్చాడు కదా, పోయి గదిలో కూర్చొని మీరు మాట్లాడుకోండి, పొండమ్మా. సరే పాటి. ఈడేమో లైసెన్స్డ్, మనమేమో లైసెన్స్డ్ అయినా దొంగ లైసెన్స్. ఇప్పుడు ఏం చేసేది? ఏంటి అల్లరి? ఏమబ్బా, నిన్ను తనివి తీరా చూసుకుని 4 దినాలు అయిపోయిలా. ఏముంది, రోజు వీడియో కాల్లో చూస్తూనే ఉన్నావు కదా. ఏంది, వీడియో కాల్లో చూసేదానికి నేరుగా చూసేదానికి తేడా లేదా? ఏం తేడా ఉంది? ఇప్పుడు పేపర్ మీద తేనె అని రాసి దాన్ని రుచి చూస్తే తీయగా ఉంటుందా? ఉండదు కదా. తేనెని నేరుగానే ఆస్వాదించాలా. ఈ తేనె కబుర్లొద్దు, బుద్ధిగా ఉండు. నీకోసం ఏం తెచ్చాను చెప్పుకో చూద్దాం. ఏం తెచ్చావ్? ఒరే చెప్పుకో చూద్దాం. ఇందాక ఫ్రూట్స్ తెచ్చి పార్టీకి ఇచ్చావు కదా. అవన్నీ ఇంట్లో వాళ్ళ కోసం బా. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. తెలియలేదే. చెప్పలేవు కదా, నువ్వు అస్సలు కనిపెట్టలేవు. సరే ఇప్పుడు కళ్ళు మూసుకో చెప్తా. దేనికి? మూసుకో చెప్తా. ఈత ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉండదు కదా, లటక్కన ఒక ముద్దు పెట్టేస్తే. ఏంటి? నువ్వు కళ్ళు తెరవద్దు, అట్నే ఉండు. ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మే, నువ్వు కళ్ళు మూసుకుంటే ముద్దు వస్తున్నావని చిన్న ముద్దు పెడదాం అనుకున్నా. నువ్వేమో అమ్మోరులాగా డింగ్ మని కళ్ళు తెరిచేసావు. భయపడిపోయిలా. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఏం తెచ్చావు? కళ్ళు మూసుకోమని చెప్పలా. నేను కళ్ళు మూసుకుంటే నువ్వు వెద్ద వేషాలు వేస్తావు, అస్సలు కుదరదు. ప్రామిస్ అబ్బా,
ఏ వేషాలు వేయను, నువ్వు కళ్ళు మూసుకో. నమ్ముతున్నాను. మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. పర్వాలేదే, పెళ్ళాన్ని మొదటిసారి చూడ్డానికి వచ్చినప్పుడు పువ్వులు తీసుకురావాలని తెలుసుకున్నావు. ఇంకోటి కూడా తెచ్చుండా. ఏంటది? హల్వా బానే ఉంది, నువ్వు హల్వా తేవడమే అసలు బాలేదు. ఏందిదే హల్వా? నేను ఎందుకు తేకూడదా? ఎవడు చెప్పాడు నీకు ఈ హల్వా తీసుకురమ్మని? అంటే అన్ని సినిమాల్లో ఇదే కదా ఉండేదా, మల్లెపూలు హల్వా ఇదే కదా కాంబినేషన్. మొగుళ్ళందరూ ఇదే తీసుకొస్తుంటారు కదా. ఓహో, తమరు సినిమాలు చూసి ఏడ్చారా? మోర 50 రూపాయలంట. అయినా సరే తగ్గేదే లేదనే తెచ్చేసిన. సిగ్గు లేకపోతే సరే. గీత రా పూరి. థ్యాంక్స్ పూరి. ఏమంటున్నారు తంబి మీ అమ్మగారు వాళ్ళు? ఏముంటదిలే పాటి, ఏం లేదు, అంత సర్దుకుపోతుంది, మీరేం భయపడబాకండి. రా పూరి, ఈడ కూసో. దానికి పని ఉండదులే. పూరి, నువ్వు పోయి కిచెన్లో వంట సంగతి చూడు. ఏందిరా స్వామి నాకు ఈ కష్టాలు. ఎట్టయినా మనం ఇప్పుడు పూరి దగ్గరికి పోవాలా, మల్లెపూలు పెట్టాలా, హల్వా తినిపించాలా, ఎట్టా? అయ్యో, నా కాలు కాలిపోయింది. చూసుకోలేదు. అయ్యో కాలు మీద పడిపోయిందా? అయ్యో కాలిందా? సీర మొత్తం పాడైపోయినట్టుందే. సారీ పాటి, సారీ. పర్వాలేదయ్యా. అమ్మా పోయి శుభ్రంగా కడుక్కోండి పాటి, మళ్ళీ మరకలు అయిపోతాయి. నేను ఎలా చేసేదా? నువ్వు కూర్చో, నేను చూసుకుంటాలే. వేడి వేడి కాఫీ పోసేసాడు బాబోయ్. అమ్మా అయ్యో. లేకపోతే నా పెళ్ళాన్ని నన్ను కలుసుకునికుండా చేస్తావా? నాకు కాలింది, అందుకే ఇప్పుడు నీకు కాలింది. ఓ పూరా వచ్చేస్తుండా. హలో, నువ్వేంటి ఇక్కడికి వచ్చేసినావు? నీకోసం నేనేం తీసుకొచ్చినాను తెలుసునా? ఏం తీసుకొచ్చావు? కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు మూసుకోమ్మా. అదేం వద్దు, నువ్వు ముందు బయటికి వెళ్ళు. పార్టీ చూసిందంటే ఇంకా అంతే సంగతులు. పార్టీ ఇప్పుడప్పుడే రాదు. ఎంత కాదన్నా 10 నిమిషాలు కానీ పావుగంట కానీ పడుతుందా? దేనికి? లేకపోతే నిన్ను నన్ను కలుసుకొనియకుండా చేతదా? అందుకనే కాఫీ కాళ్ళ మీద పోస్తా. అయ్యయ్యో. ఇప్పుడు చూడు, ఆవిడెళ్ళి స్నానం చేసి సీర మారుసుకొని మళ్ళీ వచ్చే లోపల ఆ టైం అవుతుంది. నువ్వేం టెన్షన్ పడబాక, కళ్ళు మూసుకో. ఏం వద్దు, ముందు నువ్వు వెళ్ళు. అవరే కళ్ళు మూసుకోమ్మే.
ప్లీజ్ 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 మే. మ్మ్. హ, అలాగే ఒక మేకు సుత్తి తేవాల్సింది. దేనికి? మరి పువ్వులు ఇట్నే పెడతారా? పువ్వులు పెట్టడం చేత కాదు గాని పువ్వులు తీసుకొచ్చాడంట. నాకేమైనా ముందు ఎక్స్పీరియన్స్ ఉన్నదా పూలు పెట్టేదానికి? హ్మ్. సర్లే గానీ కళ్ళు మూసుకో. మళ్ళీ దేనికి? మూసుకో అమ్మి, చెప్తా. ప్రతిదానికి అడుగుతూ ఉండవు. మూసుకో. ఎవరు రారబ్బా. మూసుకో. ఆ? ఆ. మన పెళ్ళయ్యే ఈ రోజుకి 10 రోజులు అయిపోయినదే. మన 10th డే సెలబ్రేషన్ అన్నమాట. ఆను ఆనమ్మే ఆను. మ్మ్. ఆ, వెరీ గుడ్. ఇట్లా చెప్పిన మాట వినాలన్నమాట. ఆ. ఏంటది? హల్వా. ఊసే మాకమ్మే, నీకోసం ఫస్ట్ టైం స్వీట్ తీసుకొచ్చిన ప్రేమగా. హల్వా ఎవరు తెస్తారు? బుద్ధి లేకుండా. అంటే మల్లెపూలు హల్వా ఆడు తీసుకొస్తూ. అదే అంటే ఆడు మల్లెపూలు హల్వా తీసుకొస్తా ఉన్నాడు, అందుకనే ఆడికి తెలియకుండా నేను కూడా తీసుకొచ్చినానమ్మే. మ్మ్. అంటే అవతల వాళ్ళని చూసి నేర్చుకోవడం తప్ప నీకు సొంతంగా ఏమీ తెలియదన్నమాట. నాకేం తెలుసు, నేను అమ్మాయికున్నా. మ్మ్. అవునవును, అమాయకుడంట. అమాయకుడు, రాక్షసుడా. అమాయకమైన మొహం పెట్టుకుని నన్ను మోసం చేసినావు. నా మెళ్ళ తాళి కట్టినావు. ఏది ఓ తూరు నీ మెళ్ళో కట్టిన తాళి బయటికి తీ. దేనికి? చూపించమ్మి ప్లీజ్. ఎన్ని తూర్లు చూస్తావమ్మి, అయినా ఎవ్వరు రారు. వస్తే నేను చూసుకుంటా, నువ్వు తీ. ఏంటో 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 నేను తీ తీ. చూసినావా, ఏందో బంగారు మంగళసూత్రం ఉండాల్సిన మెళ్ళో పసుపు తాడు ఉండదు. ముందు గీత ఇంటికి రాగానే ఎలాగైనా ముందు మన పెళ్లి గురించి మాట్లాడి సెటరేట్ చెయ్యాలా. అంతవరకు జాగ్రత్తగా దోసుకోమే. బయటికి కనబడదు కదా అని తీసి పడేసావు కనుక, ఇది తీసి పడేసినావంటే నేను చచ్చినట్టే. ఏంది పిచ్చి మాటలు? దీన్నెందుకు తీస్తాను నేను? అట్ట కనపడకుండా ఎట్ట మేనేసేస్తున్నావమ్మే? ఓ, పొరపాటును కూడా బయటికి రాకుండా ఉండాలని పిన్ని పెట్టేస్తుండవా? మ్మ్. ఎన్ని కష్టాలు వచ్చినాయమ్మ నీకు? అంతా నీ వల్లే. సారీ. మ్మ్. పర్లేదు. అమ్మే, మరే నేను నీకు హల్వా తినిపించినాను కదా, మరే నాకు హల్వా లేదా? మ్మ్. నా జల్లో మల్లెపూలు పెట్టినావు కదా, ఆ పువ్వు ఒకటి నీకు పెట్టినా? పూలు పెడతావా? అట్నే కానీ ఎట్టు 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 చెవులో పువ్వా?
ఏ పూరి, గీత కంటే వాళ్ళ ఆయన మల్లెపూలు తీసుకొచ్చాడు, పెట్టుకుంది. నీకు మల్లెపూలు ఎక్కడివి? మనింట్లో కూడా లేవే. అమ్మా అది ఆయన చాలా మల్లెపూలు తెచ్చారమ్మా. నేనే కొంచెం పూరికి పెట్టాను. అవునమ్మా. చూడు, అతను మీ చెల్లికి తెచ్చేవి మీ చెల్లికే ఉండని. ఆ ఇంటి నుంచి వచ్చే సంపాదన రూపాయి కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు మీ చెల్లెలు ఆ ఇంటి కోడలు. ఆ ఇంటికి సంబంధించింది ఏది తినడానికైనా ఖర్చు చేయడానికైనా దీనికి మాత్రమే హక్కుంది. కానీ నీకు మనకి ఆ హక్కు లేదు. నీకు ఆ ఇంటికి ఏ సంబంధం లేదు. ఇంకోసారి గీతకు తెచ్చేది ఏవి నువ్వు ముట్టుకోవడానికి వీలేదు చెప్తున్నా. అదేంటత్తా మీరట్ట పరాయి వాళ్ళని చేస్తా ఉండారు? పూరి మాత్రం ఇటు పెట్టు కదా ఏమే? ఏంది? పూరి ఆ ఇంటి బిడ్డ. వీడికి మేనేజ్ చేయడం చేత కావట్లా. అత్త అదేం లేదు. మీరు నాకు అత్త అయినప్పుడు నా తమ్ముడు కూడా అత్తే కదా. ఈ ఇల్లు నాకు అత్తగారి ఇల్లు అయినప్పుడు ఆ ఇల్లు గీతకు కూడా అత్తగారి ఇల్లే కదా. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కలిసిపోయిన తర్వాత పూరి మాత్రం పరాయి దట్ట అవుతుందా? గీతకుండే అన్ని హక్కులు పూరికి కూడా ఉంటాయి కదా. కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఆ హక్కు లేదు. మాకెందుకయ్యా ఇది? ఏదో దాని మెళ్ళో నువ్వు మూడు ముళ్ళు వేశావు కాబట్టి ఇది నీ పెళ్ళాం అయింది, ఆ ఇంటి కోడలైంది. అంతేకాని ఆ ఇంటి నుంచి మేం పచ్చి మంచినీళ్లు కూడా మేము ఆశించాం. ఏందత్తా అంత మాట అనేసినవా? మామా మీరైనా మా అత్తకు చెప్పండి. మాదెప్పుడు నా భార్యదొక మాట నాదొక మాట ఉండదు. మా ఇద్దరిది ఒకటే మాట. అట కాదు మావా, మీరే కొంచెం అర్థం చేసుకుని సర్దుబాటు చేయాలా. ఏం బాలాజీ, నువ్వైనా కొంచెం బాధ్యతగా ఉండవయ్యా. మామా అట్నే. నువ్వు అమాయకుడివే గాని మంచోడివి. నువ్వైనా పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి అంతా బాగా చూసుకుంటావు అనుకుంటా. అయ్యో తప్పకుండా మామా, అసలు నేను పెద్దోళ్ళు మాటే చెబుతాట్ను. అట్లే బుద్ధిగా ఉండాలా. ఎప్పుడు మగపిల్లకాయల వల్ల ఆడపిల్లకాయల తల్లిదండ్రులకి బాధ కలగకూడదు. అది గుర్తుపెట్టుకో. అయ్యో తప్పకుండా మామా, నా వల్ల ఎవ్వరికీ బాధ కలగదు. సొంతాల్లోని నేను అఫీషియల్గా గీత మెడ తాళి కట్టినా నువ్వు నాతో మాట్లాడేదానికి భేషజాలు చూపిస్తున్నావేమో మామ. వాడేదో అమాయకుడు అనుకొని వాడికి బుద్ధి మాటలు చెప్తా ఉండవు. వాడు నాకంటే ముందే నీ అల్లుడైపోయినాడు మావా. ఆ విషయం నీకు తెల్లా. వాడు పూరి మెడలో పసుపు తాడు కట్టాడన్న విషయం నీకు తెలిస్తే రేపు నీకు ఎట్టుంటుందో తెల్లా. గొర్రె కషాయం నేను అమ్ముతుంది, ఎప్పుడు గొర్రెలు కాపరం నమ్మదు. నీకు రేపు తెలుస్తుందిలే మావా. ఏంది ఇది? అమ్మ కూతుళ్ళిద్దరూ కాలుగాలిన పెళ్లి మాదిరిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంది. ఎవరై ఉంటారబ్బా? వాకింగ్ చేయాలనుకుంటే బయటికి పోయి తిరగచ్చు కదా, ఈ గుమ్మంలో ఎందుకో అడ్డంగా? ఈ మధ్య నీ మొగుడికి ఎక్సెకలు ఎక్కువైపోతుండాయి. ఏం చేస్తాం? పిల్లిని పెట్టి గదిలో పెట్టి హింసిస్తే అది కూడా పులవుద్దంట. కానీ నరసింహాన్ని తీసుకొచ్చి ఇన్నాళ్ళు కుందేలు మాదిరిగా మాటలు లేకుండా పడేసున్నారు. ఇంకా అట్నే ఉండాలంటే కుదురుద్దా? అంతా గమనిస్తూ ఉండాన్లే. ఇదంతా సాంబారు నీకు నూరు పోసిన మాటలు గదో. మాట్లాడు మాట్లాడు, ఎన్నాళ్ళు మాట్లాడతావో నేను చూస్తాను. ఓహెమ్మ కనకం, అట్టనబాకే నాకు భయం వేస్తా ఉండదే. నువ్వు బెదిరిస్తుంటే కాళ్ళల్లో ఊడుకొస్తా ఉండదు.
చూసినావా ఎటకారం? కాదత్తా, చమత్కారం. చెల్లాయ్ చెల్లాయ్ వచ్చేసింది 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 వచ్చేసింది. అంత అర్జెంట్ అయితే దొడుగుమని పోయాడు, గబ్బు చేయమాక. బావా నీకు పరాచకాలు ఎక్కువైనాయి, ఇది నీ ఒంటికి మంచిగా చెబుతుండా. అరుణమ్మా అరుణమ్మా దిగు 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 వచ్చేసాం మన ఇంటికి.